నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చునని అత్తిలి అగ్నిమాపక అధికారి కోవాస గంగరాజు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం అత్తిలి అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక SVSS డిగ్రీ కళాశాల విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణ పద్ధతులపై అవగాహన కల్పించారు. A క్లాస్, B క్లాస్, C క్లాస్, D క్లాస్ ఫైర్స్ ని గుర్తించే విధానం, వాటిపై వాడే పరికరాలను తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ను ఏ విధంగా ఉపయోగించాలో వివరించారు. అగ్ని ప్రమాద నివారణ చర్యలు, అగ్నిమాపక పరికరాలను ఉపయోగించే విధానంపై డెమో ఇచ్చారు. విద్యార్థులు వేసవి సెలవుల నిమిత్తం జల విహారాలకు వెళ్లినప్పుడు లైఫ్ జాకెట్ ధరించే విధానం, లైఫ్ బోట్ వాడే విధానం తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భంలో పొగ నిండిన గదిలోకి ప్రవేశించి లోపల చిక్కుకున్న వారిని తీసుకొచ్చే విధానం గురించి ఫైర్ ఆఫీసర్ గంగరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని ICDS సూపర్వైజర్ కుమారి అన్నారు. పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా గురువారం అత్తిలి మండలం పాలి గ్రామంలో న్యూట్రిషన్ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, అధిక బరువు వల్ల కలిగే నష్టాలను సూపర్వైజర్ తెలియజేశారు. షెడ్యూల్ కులాల వారు రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని అత్తిలి ఎంపీడీఓ శామ్యూల్ కోరారు. అభ్యర్థులు 50 సంవత్సరాల లోపు వారై ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని, కుల ధృవీకరణ పత్రం, విద్యార్హత, నకలు పత్రాలు, అభ్యర్థుల పాస్పోర్ట్ ఫోటోలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మే 10లోగా గ్రామ సచివాలయాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. 2,50,000 రూపాయల నుండి 3 లక్షల వరకు ₹1,00,000 సబ్సిడీ ఇస్తారని, టైప్ 2లో 3 లక్షల నుండి 10,000 నుండి 5 లక్షలకు 40% సబ్సిడీ ఇస్తారని తెలిపారు. టైప్ 3లో 20 లక్షలకు 8 లక్షలు, రవాణా పథకంలో 3 లక్షల నుండి 10 లక్షలకు 40% నుండి 50% సబ్సిడీ ఇస్తారని తెలిపారు. వ్యవసాయ పథకానికి 10 లక్షలకు 4 లక్షల సబ్సిడీ, 5గురికి గ్రూప్ గా ప్రతి డోన్ను మంజూరు చేస్తారని తెలిపారు. లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ కోరారు. అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన జనసేన మండలాధ్యక్షుడు దాసం ప్రసాద్ ను పలువురు అభినందించారు. అత్తిలి మండలంలో జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గుర్తింపు పొందారు. పలువురికి సహాయం చేయడంతో దాతృత్వాన్ని చాటుకున్నారు. తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ చైర్మన్ గా నియమితులైన దాసంను అభినందించారు. అత్తిలి మండలం మంచిలి గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తణుకు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు పుంతలో ముసలమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంచిలి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సిరగాని నాగేశ్వరరావు తెలియజేశారు. ప్రధాన మెయిన్ రోడ్ లో ఈ చలివేంద్రం ఉండడంతో ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మరియు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాల మేరకు ఎండలు బాగా తీవ్రం ఉంటున్న కారణంగా ఈ ఎండాకాలంలో మజ్జిగ, మంచినీళ్ళు అన్ని దిక్కులను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మన ఆర్మిల్లి రాధాకృష్ణ గారు కూడా మనకి చెప్పడం జరిగింది, కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో మన మంచిలి గ్రామంలో పుంతల ముసలమ్మ వారి గుడి దగ్గర మజ్జిగ ఈఓ గారు వారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీనికి మన నాయకులను కూడా ఆహ్వానించారు. ఇటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం చేయాలని, ఇంకా ప్రజలకు ఇబ్బంది లేకుండా మజ్జిగ, మంచినీళ్ళు ఏర్పాటు చేయాలని మేము తెలియజేస్తాం. అత్తిలి మండలం దంతిపల్లి గ్రామంలో ఇటీవల అకస్మాత్తుగా మరణించిన జుత్తిగ వీరాంజనేయులు కుటుంబ సభ్యులకు అత్తిలి మండల సెట్టిబల్జ సంఘ అధ్యక్షుడు కడలి రామాంజనేయుల ఆధ్వర్యంలో కడలి నాగార్జున, కడలి దుర్గాప్రసాద్, వనం బాలాజీ, కడలి ప్రసాద్, కడలి బాలయ్య, శీలబోయిన భగత్ సింగ్ మరియు గ్రామస్తుల సహకారంతో 54,600 రూపాయలు అందించడం జరిగింది. సెట్టిబల్జ సంఘ అధ్యక్షుడు కడలి రామాంజనేయులు మాట్లాడుతూ, సహృదయంతో నా మాట మీద తమకు తోచినంత సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మున్ముందుట మన మండలంలో ఎన్నో జరిగేలా చూస్తానని అన్నారు. 1/2019 సర్క్యులర్ ప్రకారం విధి విధానాలు ఉండాలని, 114 జీవో ప్రకారం నైట్ అవుట్లకు 400 రూపాయలు అలవెన్స్ ఇవ్వాలని,
ఈహెచ్ఎస్ పద్ధతిలోనే పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని, 4 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు వెంటనే తీయాలని, డిపోలోని ఇతర సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తణుకు డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ సభ్యులు ప్లకార్డ్స్తో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తణుకు డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో ప్రెసిడెంట్ సర్దే యేసుబాబు, డిపో సెక్రటరీ బయ్య సుబ్బారావు, ట్రెజరర్ జబ్బితి వెంకట్రావు, జాయింట్ సెక్రటరీ తలారి శ్రీను, వైస్ ప్రెసిడెంట్ కనుమూరి వెంకటరత్నం, వర్కింగ్ ప్రెసిడెంట్ పెనుమత్స రాజు, చైర్మన్ కౌరు గంగా భవాని మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిందాబాద్ జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ అమలు చేయాలి 119 సర్క్యులర్ వెంటనే అమలు చేయాలి 119 సర్క్యులర్ వెంటనే నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ అమలు చేయాలి 119 సర్క్యులర్ వెంటనే ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలి ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 10-11 తేదీల్లో 7 ధర్నాలు, అలాగే ఈరోజు ఈ ప్లకార్డ్ ప్రదర్శన ఇవ్వమని చెప్పి మా 2019 జీవో అమలు కొరకే ఈ పోరాటం చేస్తున్నాం. ఏ విధమైనటువంటి గవర్నమెంట్ మీద కానీ ఎవరి మీద కూడా మేము ఇది పోరాటం కాదు, మా సమస్యల మీద మాత్రమే పోరాటం కింద సంస్థకు కూడా ఏ విధమైన నష్టం చేకూర్చకుండా మా డ్యూటీలు మేము చేసుకుంటూ శాంతియుతంగా ఈ ర్యాలీ చేయమని చెప్పి మా రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు అలాగే గత 10-11 తేదీలో కూడా మేము కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే రాష్ట్ర కమిటీ ఏదైతే మళ్ళీ ప్రకటన చేస్తుందో ఆ విధంగా తదుపరి కార్యక్రమాలు కూడా మేము చేస్తామని, సరితాలు వెంటనే అమలు చేయమని, అలాగే అక్రమ సస్పెన్షన్లు రెమూవల్ ఏదైతే చేశారో వాటిని ఆపమని, గ్యారేజీ సిబ్బంది యొక్క అపరిష్కృతమైన సమస్యలు సరి చేయమని, అలాగే చైల్డ్ కేర్ లీవ్లు మహిళలకి చైల్డ్ కేర్ లీవ్లు ఇవ్వమని చెప్పి ఇలాగా 136 సమస్యలతో మేము గత 6 నెలల క్రితం ఆర్టీసీ యజమాన్యానికి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ ఆమె మీద ఏ విధమైన స్పందన లేని కారణంగా ఈ కార్యక్రమం మేము రాష్ట్ర కమిటీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ సమస్య మీద పోరాటం చేస్తున్నాం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీవో 36 ప్రకారం వేతనాలు వెంటనే ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, పెన్షన్ గ్రాట్యుటీ ఇవ్వాలని, ఆప్కాస్ రద్దు చేస్తే పర్మనెంట్ చేయాలని, సంక్షేమ పథకాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్, యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శి విజయ్ కుమార్లు మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో గత 20 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కార్మికులు పనిచేస్తున్నారని, గడిచిన 20 సంవత్సరాల కాలంలో 4 ప్రభుత్వాలు మారినా కార్మికుల వేతనాలు పెంచడం చేయలేదని, పెరిగిన ధరల నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తున్న తక్కువ వేతనాలతో బ్రతకడం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 36 ప్రకారం వేతనాలు పెంచాల్సి ఉన్నప్పటికీ పెంచడం లేదు అన్నారు. కార్మికుల వేతనాలు పెంచాలంటే చాలా సమయం చూడాల్సి రావాలని, ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచాలంటే క్షణంలో పూర్తి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిన అధికారుల నుండి గాని ప్రభుత్వం నుండి గాని స్పందన లేకపోవడం బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆదినారాయణ బాబు, దాసరి సత్యనారాయణ, పిండి పెద్దిరాజు, గుడాల నాగబాబు, పాపారావు శ్రీను, నాగరాజు, పవన్ రాజేష్, సత్యానందం, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలి, కార్మికులు పర్మనెంట్ చేయాలి, ఇంజనీరింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలి, ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలి, కార్మికులకు సంక్షేమ పథకాలు, ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన సెలవులు, ఇంజనీరింగ్ కార్మికులపై పని ఒత్తిడి ఆపాలి, ఇంజనీరింగ్ కార్మికులపై పని ఒత్తిడి. మేము గత 20 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కార్మికులుగా తణుకు మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నాం. అలా చాలామంది చాలా చోట్ల పనిచేస్తున్నాం. కానీ మాకు జీతాలు అరకొరగా ఎందుకు పనికిరాని జీతాలుగా మాకు సరిపోతలేదేమి.
గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, జీతాలు పెంచుతామంటే పెంచలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం పెంచుతుందని మేము ఆశిస్తున్నాం. కనీసం మమ్మల్ని గుర్తిస్తుందని, ఆఫ్కోర్స్ రద్దు చేయదని, ఇంకా రద్దు చేస్తే మమ్మల్ని పర్మనెంట్ చేద్దని ఆశిస్తున్నాం. అలాగే మాకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా అందిస్తారని, మాకు పథకాలు వస్తాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే పిల్లల్ని చదివించుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మాకు అసలు ఇబ్బంది పడిపోతాం. స్కూల్ ఫీజులు వస్తే చాలా విపరీతంగా పెరిగిపోయి, అలాగే కిరాణా పట్టీలు కానీ వంట గ్యాసులు కానీ అన్నీ పెరిగిపోతున్నాయి. మాకు అసలు బతుకు తెరివే లేదు. మా జీతం వస్తుంది పడుతుందని నెంబర్ కనపడుతున్నాయి తప్ప ఒక నిమిషంలో నెంబర్లు మాయమైపోతున్నాయి. అప్పులు కట్టుకుంటా కూడా మాకు జీతం మిగలటం. దయచేసి మాకు ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చేసి మా ఇంజనీర్ కార్మికుల సమస్యలను ఆలోచించి ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయం చేసేలాగా మా జీతాలు పెంచుతారని, మాకు సంక్షేమ పథకాలు అందుతాయని మేము ఆశిస్తున్నాం. వీళ్ళందరూ నమ్మి కూటమి ప్రభుత్వానికి వాళ్ళ ఓట్లు వేయడం అనేటువంటిది జరిగింది. ఇంజనీరింగ్ కార్మికుల యొక్క జీవితాలు గత 10 నెలలుగా కూడా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. మాకు అధికారం వస్తే మేము వీళ్ళందరి జీవితాలు మంచి జీవితాల రూపంలోకి మారుస్తామని చెప్పారు. కానీ ఆచరణలో 10 నెలలు దాటినప్పటికీ కూడా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు ఏమాత్రం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబట్టలేదు. పైగా ఇవాళ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఒక భద్రతని ఇవాళ తొలగిస్తున్నారు. ఆప్కాస్ అనేటువంటి దాన్ని తీసేసేదానికోసం ఇంజనీరింగ్ కార్మికులకి ఇప్పుడు దాకా ఉన్న రక్షణ లేకుండా చేసేదానికోసం వాళ్ళ ఇష్టానుసారం ఎవరికి నచ్చితే ఉంచడం లేకపోతే తీసేసేటువంటి విధానానికి వాళ్ళ శ్రీకారం చుడతా ఉన్నారు. దీన్ని ఇవాళ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే ఇంజనీరింగ్ కార్మికులకి ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవాళ కనీస వేతనాన్ని 26,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు చేసే సేవలకి 26,000 తక్కువ కాబట్టి 26,000 రూపాయలు ఇవాళ ఇవ్వాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళకి ప్రభుత్వం నుంచి సంబంధించినటువంటి సెలవులు ఏదైతే ఉన్నాయో ఆ సెలవులు కూడా ఇవాళ రాకపోవడం ఫలితంగా పండుగలు అనేటువంటిది లేదు, ఇంకొక సందర్భం అనేది కూడా లేదు. ఎప్పుడూ కూడా ఇవాళ వీళ్ళ సేవలు అందించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడుతూ ఉంది. వీళ్ళు అందిస్తున్నటువంటి ఇవాళ అనేక రకాలైనటువంటి సేవలు కరెంటు దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి లేదా ఇతర అనేక రకాల సేవలు ఇవాళ వీళ్ళ సేవలు ప్రజలు ఇవాళ పొందుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ జీవితాలు మాత్రం ఎక్కడున్నాయంటే అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి ఇంజనీరింగ్ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని, ప్రధానంగా 26,000 రూపాయల వేతనాన్ని చేయాలని, అలాగే రెండోది ఇవాళ వాళ్ళకి ఆప్కాస్ ఏదైతే ఉందో ఆప్కాస్ని రద్దు చేసే తరుణంలో వాళ్ళకి పర్మనెంట్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తణుకు మండలం దువ్వా మెయిన్ రోడ్లోని దానమ్మ గుడి ఆర్చ్ పక్కన ఉన్న పవన్ సెల్ పాయింట్ వారికి ఆర్టీసీ కార్గో పార్సిల్స్, కొరియర్స్ బుకింగ్, టికెట్ రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు తణుకు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. దువ్వా పరిసర గ్రామాలైన సూర్యారావుపాలెం, ముద్దాపురం, కొండేపాడు, రావిపాడు, వరిగేడు తదితర గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అతి తక్కువ సమయంలో అతి తక్కువ ధరతో అత్యంత భద్రంగా పార్సిల్స్, కొరియర్స్ అందజేస్తామని తెలిపారు. 80 ముఖ్య పట్టణాల్లో డోర్ డెలివరీ సదుపాయం కలదని, హైదరాబాద్, సింధునూరు, చెన్నై, బెంగళూరులకు కూడా దువ్వ నుండే పార్సిల్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఆర్టీసీ వారు కల్పించిన ఈ అవకాశమును దువ్వ పరిసర గ్రామస్తులు ఉపయోగించుకోవాలని డిపో మేనేజర్ కోరారు. హైదరాబాద్, తిరుపతి వెళ్లే ప్రయాణికులు తణుకు రాకుండా దువ్వలోనే బస్సు ఎక్కే ఏర్పాటు చేశామని, దువ్వ పరిసర ప్రాంతాల వారికి ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్, దువ్వ ఏజెంట్ కేశవరపు పవన్ కుమార్ పాల్గొన్నారు. కాళ్ల మండలంలో పేదల ఇళ్లను అక్రమంగా తొలగించడాన్ని సిపిఎం నాయకులు గొర్ల రామకృష్ణను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. 3.5 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం మధ్య కాళ్ల మండలం బొండాడ మెయిన్ రోడ్లో ఉన్న 28 ఇళ్లను పంచాయతీ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్యన జేసీబీతో తొలగించడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ ఖండించారు. జేసీబీని అడ్డుకున్న సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. అరెస్ట్ చేసిన బాధితులను గొర్ల రామకృష్ణను వెంటనే విడుదల చేయాలని అన్నారు. పేదలకు ఎటువంటి ప్రత్యామ్నాయం లేకుండా బుల్డోజర్లతో ఇళ్లను తొలగించడం అన్యాయం అన్నారు. తొలగించిన పేదలందరికీ ప్రత్యామ్నాయం చూపాలని, ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా మంచినీటి సమస్యతో రోగాల బారిన పడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. పెన్నాడ గ్రామంలో మంచినీటి చెరువు కలుషితం అవడానికి కారణమవుతున్న రొయ్యల చెరువులను పరిశీలించారు. మంచినీటి చెరువు పక్కనే రొయ్యల చెరువులు ఉండడంతో ఆ రొయ్యల చెరువుల నీరు గ్రామ మంచినీటి చెరువులో కలుస్తుందని,
ఆ నీటిని తాగడంతో అనేక అనారోగ్యాలకు గురవుతున్నారంటూ గ్రామస్తులు రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకువెళ్లడంతో చెరువులను పరిశీలించి రొయ్యల చెరువులను వెంటనే నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మంచినీటి సమస్య పరిష్కారానికి సుమారు 55 లక్షల రూపాయల ఖర్చుతో 4 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసి గ్రామ మంచినీటి చెరువులోకి కలుషితం లేని మంచినీరు వచ్చే చేస్తామని, రాబోయే జూన్ నెల నాటికి ఎన్నో దశాబ్దాలుగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. జనాభా పెరిగిన దృష్ట్యా మంచినీటి చెరువుని ఆనుకొని ఉన్న దేవాలయ భూమిని కూడా లీజుకు తీసుకొని చెరువుగా మారుస్తామని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. కర్నాడ గ్రామంలో ఎప్పటి నుంచో త్రాగునీటి సమస్య, ఎన్ని మైక్రో ఫిల్టర్లు పెట్టినా కూడా చాలా రా వాటర్లోనే చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే చుట్టూ ఉన్న రొయ్యల చెరువుల వలన కూడా పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, ఇక్కడ పెద్దలు రామకృష్ణ గారు, ఇంక ఇతర ప్రముఖులు చాలామంది 2 రోజుల క్రితం నా దృష్టికి తీసుకొచ్చారు. ఇమ్మీడియట్గా చుట్టూ ఉన్న రొయ్యల సాగు ఆపమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా ఆ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, డ్రైనేజ్ అధికారులు, ఎంఆర్ఓ, ఎండిఓ అందరితో, ఇక్కడ ప్రజలతో కూడా, గ్రామస్తులతో, రైతులతో, ఆక్వా రైతులతో అందరితోటి కలిసి మాట్లాడి యునానిమస్గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే సుమారు ఒక 55 లక్షల రూపాయల ఖర్చుతో నియర్ బై ఫ్రెష్ వాటర్ ఎక్కడైతే ఆక్వా కంటామినేషన్ లేకుండా ఆ కాలువ ఉందో అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి 200 ppm ఆ రేంజ్లో ఉండేలాగా వాటర్, ఇప్పుడు 1200-1500 ఉంటుంది ఈ కలుషితమైన జలాలతో, ఆ మంచినీటిని తీసుకొచ్చి ఈ మంచినీటి చెరువులో నింపి, ఇంకా గ్రామం పెరుగుతుంది కాబట్టి పక్కనే ఉన్న దేవస్థానం భూములు కూడా లీజుకి పంచాయతీయే తీసుకుని దాన్ని కూడా మంచినీటి చెరువుగా రాబోయే 2 నెలల్లో, దాన్ని కూడా 2-3 నెలల్లో దాన్ని కూడా అభివృద్ధి చేసి పెరుగుతున్న అవసరాలకు కూడా తగ్గట్టుగా మంచినీటి సౌకర్యం, అలాగే రైతులకు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ సెలైన్ వాటర్ ఎప్పుడైనా పొరపాటున పొలాల్లోకి తీసుకుంటే మొత్తం క్రాప్ దెబ్బతింటుంది. ఆ సమస్యలు లేకుండా కూడా 24వ తారీఖు ఇక్కడున్న ఆక్వా రైతులందరినీ కూడా నా ఆఫీస్కి రమ్మని ఒక సమావేశం పెట్టాలని నిర్ణయించడం జరిగింది. రాబోయే మ్యాక్సిమం మే నెలాఖరు, జూన్ మొదటి వారం నాటికి ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం అయితే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ కోఆపరేషన్తో, గ్రామస్తుల కోఆపరేషన్తో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో గోగులమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం ప్రాంగణంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కేవిడి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన స్థితిని పొందడం ద్వారా విశ్వమయ ప్రాణశక్తిని పొంది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా పొందవచ్చు అని తెలియజేశారు. దేవాలయాలు అన్ని ధ్యానాలయాలు కావాలని, ప్రతి ఒక్కరూ దేవాలయాలకు రావడం వల్ల షట్చక్రాల్లో 5 చక్రాలు ఉత్తేజితం అవుతాయని తెలిపారు. దేవాలయాల దగ్గర ధ్యానం 3 శక్తివంతమని తెలియజేశారు. అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అడ్డాల స్వామినాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ నకెళ్ల వెంకట సత్యనారాయణ, పైడికొండల సూర్యనారాయణ, సలుమూరి పీర్లు, సబ్బరపు వెంకట్రావు, కమల పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.